ఎగ్ కర్రీకి కావాల్సినవి ఎగ్స్, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. కొంచెం ఆయిల్ వేసాను, అది కొంచెం వేడెక్కిన తర్వాత కోడిగుడ్లు వేద్దాం. వాటర్ ఉన్నాయి కదా, అందుకని చిక్క అంటున్నాయి. కొంచెం లైట్గా బంగారు అంటే బ్రౌన్ కలర్, లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా వేగనియాలి. ఇది అయితే కొంచెం వేగినాయి కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, తీసేద్దాం. ఒక బౌన్లోకి అయితే తీసేద్దాం. బౌన్లోకి అయితే తీసేసాను ఎగ్స్. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేద్దాం. ఇవైతే ఆనియన్స్ చూడండి. తిప్పుదాము. కొంచెం ఉప్పు అయితే వేద్దాం, లేదంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గవు. పచ్చిమిర్చిను కరివేపాకు అయితే వేసాను. చూడండి, బాగా మగ్గాలి, లేదంటే ఉల్లిపాయ అనేది వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, చాలా బాగుంటుంది. ఒకటి లవంగం ఒకటి వేయండి. ఇదైతే బాగా మగ్గాలి. ఇంకా అనుకున్నా మర్చిపోయాను, మీరు కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు ఇదైతే మగ్గుతుంది, దగ్గర పడుతుంది. కొంచెం చింతపండు అనేది నానబెట్టాము. టమాటాలు ఎక్కువ వేసాం కదా, కొద్దిగా చాలు చింతపండు. చూడండి, టమాటాస్ అయితే మగ్గిపోయినాయి. చూడండి చక్కగా నూనె పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఉప్పు కారం అనేది వేసేద్దాం. వేసాను, ఇప్పుడు తిప్పుదాం. చింతపండు నీళ్ళు అయితే వేద్దాం. వేసాను కదా, చింతపండు నీళ్ళు అయితే కూరకు సరిపడా అయితే వేసాను. కొంచెం మగ్గాలి, మరుగుతుంది కదా కర్రీ అనేది. ఇప్పుడు ఎగ్స్ అయితే వేసేద్దాం. కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి వేద్దాం. చక్కగా దగ్గర పడింది కదా, ఇప్పుడు కొత్తిమీర చల్లుదాం. మీరు కూడా అలా ఈజీగా ట్రై చేయండి కోడిగుడ్లు పులుసు. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరెన్నో వీడియోస్, కుకింగ్ వీడియోస్ అనేది పెడతా ఉంటాను. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఎలా ఉడుకుతుందో చక్కగా. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.